దేవాదాయం దైవాధీనం. శాఖపై కొరవడిన పర్యవేక్షణ, పలువురు ఈవోలపై అవినీతి ఆరోపణ. ఓ ఈవో అక్రమాదాయం కోట్లల్లో అంటండి. సస్పెన్షన్ గత కమిషన్ సిఫారసు. ఆయన బదిలీ తర్వాత ఫైలు మాయం. కీలక ఆలయానికి 3 ఏళ్లు బడ్జెటే లేదు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్లు. డిగ్రీ లేకున్నా జూనియర్ అసిస్టెంట్ పోస్టు. ఆలయాల్లో పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులకు డ్రైవర్లుగా చలామణి. నిజంగా అనకూడదు కానీ అత్యంత అవినీతిమైపోయిన శాఖ ఏదైనా ఉందంటే అది దేవాదాయ శాఖనే. దేవాదాయ శాఖలో జరుగుతున్నంత అవినీతి అక్రమాలు బహుశా ఈ రెవెన్యూ శాఖలో కూడా జరగట్లేదేమో. ఇంత ఎత్తున దేవుడి భూముల్ని, దేవుడి ఆస్తుల్నే, దేవుడి వాటినే వీళ్ళు చక్కబెడుతున్నారంటే వీళ్ళు మనుషులైనా చెప్పండి మీరు? సనాతన ధర్మం పెరిగిపోతుందని చెప్పుకుంటున్నాం మనం. మన ధర్మంలో ఇలాంటి చీడ పురుగులు పెరిగిపోతామని చెప్పుకోవడానికి నిజంగా ఖచ్చితంగా బాధపడాలి. చూడండి ఒకసారి ఈ స్టోరీ చూద్దాం. దేవాదాయ శాఖ నిర్వహణ పూర్తిగా దైవాధీనంగా మారిపోయింది. దీనికి మంత్రి ఎవరో తెలుసుగా, కొండా సురేఖ గారు. మంత్రి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కొందరు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా తయారైంది. దేవాదాయ శాఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్వీపర్ నుంచి ప్రధాన కార్యాలయంలో కీలక విభాగాలు విధులు నిర్వర్తించే అధికారుల వరకు ఎవరికి వారు పరిచయాలు, పలుకుబడి మేరకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. హిందూ ధర్మం, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న దేవాదాయ శాఖలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యంత కీలకమైన ఆలయాన్ని ఏకంగా 3 ఏళ్ల పాటు బడ్జెట్ లేకుండా నిర్వహించారంటండి. చూసారా, ఉమ్మడి నల్గొండ జిల్లా పూర్తిగా మంత్రులే ఉంటారు. ఆ జిల్లాలో 3 ఏళ్ల పాటు బడ్జెటే లేదంట. అయినా ప్రధాన కార్యాలయ అధికారులు సొంత శాఖల్లో నిఘా విభాగం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. మరోవైపు ఈవోలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బిల్లులు, ప్రసాదాల తయారీ, విక్రయాలు, అర్జిత సేవల్లో చేతివాటం సర్వసాధారణంగా మారిపోయింది. ఓ ఈవో అక్రమ ఆదాయం కోట్లలో ఉందనే విషయం దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం చర్చకు వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎవడో ఆ ఈవో, ఒక ఆలయానికి ఈవోగా ఉన్నవాడి సంపాదన కోట్లలో ఉందంటే అర్థం చేసుకోండి మీరు. ఓ ఈవో అవినీతి అక్రమాలపై గత దేవాదాయ శాఖ కమిషనర్ విచారణ జరిపించి ఏకంగా సస్పెన్షన్కి ఫైల్ సిద్ధం చేశారు. ఇంతలో కమిషనర్ బదిలీ కావడంతో దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ ఫైల్ మాయం చేశారని సొంత శాఖల వారు చర్చించుకుంటున్నారంట. మరి కొత్త కమిషనర్ వస్తే ఫైల్ మాయమైపోయిందంటే అర్థం చేసుకోవాలి మనం, క్లియర్ అయిపోతుంది. అక్కడ కొనేసి ఉంటారు వాళ్ళని. ఆలయాల్లో పారిశుద్ధ్య కార్మికులుగా ఉండాల్సిన కొందరు అక్కడ పనిచేయడం ఇష్టం లేక అధికారులను ప్రసన్నం చేసుకొని వారి వద్ద డ్రైవర్లుగా చేరిపోయారు. జీతం ఆలయం నుంచి తీసుకుంటూ పని మాత్రం నచ్చిన చోట చేస్తున్నారంటండి. జూనియర్ అసిస్టెంట్గా పనిచేయాలంటే డిగ్రీ విద్యార్థి తప్పనిసరి. కానీ కొందరు తమకు ఉన్న పరిచయాలతో విద్యార్హత లేకపోయినా జూనియర్ అసిస్టెంట్గా కొనసాగుతున్నారు. అనర్హులకు అందలంతో అన్ని అర్హులు పోస్టింగులు, పదోన్నతులు వెనకబడిపోతున్నారు. కొందరు అధికారులు అయిన వారికి అందలం ఎక్కించేందుకు అడక పదోన్నతులు, పోస్టుల అప్గ్రేడేషన్ కొనసాగిస్తూ వస్తున్నారు. సొంత శాఖలో పదోన్నతులు, పోస్టింగ్లకు అర్హత ఉన్న ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్పై తీసుకొచ్చి ఏళ్ల తరబడి కీలక పోస్టింగ్లు కొనసాగించే విమర్శలు వస్తున్నాయి. దేవాదాయ శాఖల బదిలీలు, పోస్టింగ్లు విచిత్ర పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం ఏ జోన్లో ఉన్న వారిని ఆ జోన్లో బదిలీ చేయాలి, కానీ దీనికి విరుద్ధంగా బదిలీలు చేశారు. ఈ తప్పిదాన్ని తీరిగ్గా గుర్తించిన అధికారులు సరిదిద్దుకునే చర్యలు చేపట్టారు. అంటే ఇప్పుడు దీనిపైన ఒక మంత్రి గారి నిఘా, మంత్రి గారి పర్యవేక్షణ గట్టిగా ఉండాలి. మంత్రి గారు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంకేముంది, దోచుకున్నవాడు దోచుకున్నంత. దేవాదాయ శాఖ దైవాధీనం సర్వీసు. దోచుకున్నంత. నువ్వు జీతం దేవాదాయ శాఖ నుంచి తీసుకోవచ్చు, ఉద్యోగం మాత్రం మీ కమిషనర్ ఇంట్లోనో ఏడో చోట హ్యాపీగా ఉద్యోగం చేయొచ్చు. ఒక జోన్లో ఉన్న వాళ్ళకి ఇంకో జోన్ పోస్టింగ్లు ఇస్తున్నారు. ఏకంగా ఒక ఈవో సంపాదన కోట్లల్లో ఉందంట. చూడండి, ఈవో సంపాదన కోట్లల్లో ఉందని మంత్రివర్గ పేషీలో డిస్కషన్ అంట. అంటే ఎంత సంపాదిస్తున్నాడు ఆ ఈవో, దేవుడి ఆదాయాన్ని, దేవుడికి వచ్చే వాటిని ఏ విధంగా పక్కదారి పట్టిస్తున్నాడో చూడండి. మంత్రి గారు సరిగ్గా పర్యవేక్షించకపోతే ఇప్పటికైనా దేవాదాయ శాఖ దైవాధీనం కాదు. ఇక వద్దులే మాటలు.